నైట్ అయితే ఒక వీడియో పోస్ట్ చేసిన కదా, డామినర్ బైక్ యాక్సిడెంట్ అయింది. క్రాష్ ఎట్లయింది ఏందనేది చెప్పే ముందు సో ఫస్ట్ అయితే బైక్ హాలత్ అయితే చూడండి ఎట్లా అయిపోయింది. అండ్ ముందర అయితే వైజర్ అయితే మొత్తం స్మాష్ డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, క్రాష్ గడ్ అయితే మోర్ ఇంపాక్ట్ అయితే తీసుకున్నది ఈ క్రాష్లో అయితే మాత్రం. సో మోర్గా అయితే ఇక్కడ డ్యామేజ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పోయింది, ఇది పెద్ద మ్యాటర్ కాదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, టాప్ బాక్స్ కూడా ఇంపాక్ట్ తీసుకున్నది లైట్గా. సో మోస్ట్లీ అయితే ఇక్కడ ఇంపాక్ట్ తీసుకున్నది. దాని తర్వాత మెయిన్గా అయితే వైజర్ తీసుకున్నది, ఎందుకంటే వైజర్ అనేది ఫైబర్ పార్ట్ కాబట్టి మొత్తం ఇంపాక్ట్ అయితే తీసేసుకున్నది. అరే ఒక నిమిషం చూస్తే ఇక్కడ క్రాష్ గార్డ్ మొత్తం బెండ్ అయిపోయింది. లెట్స్ సీ. సో సెట్ అయిపోయింది క్రాష్ గార్డ్ అయితే. ఇంకా అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది, పనికిరాదు. సో వెరీ సూన్ కొత్తది అయితే క్రాష్ గార్డ్ వేయిద్దాం. సో హోప్ఫుల్లీ బండి క్రాష్ అయినప్పుడు అయితే ఎవరికి ఏం కాలేదు, అపోజిట్ పర్సన్ కూడా ఏం కాలేదు. సో మా తమ్ముడు అయితే రైడ్ చేసిండు, సిటీలోనే ఎక్కువ స్పీడ్ కూడా లేదు, 40-50 స్పీడ్ అయితే ఉన్నాడు ఆ టైంలో, క్రాష్ అయిన టైంలో. సో ఇట్లా వెళ్తుంటే మెయిన్ రోడ్లో ఆల్ ఆఫ్ సడన్ గలీలోంచి ఒక బైక్ అయితే వచ్చేసి క్రాష్ అయిపోయింది బైక్ అయితే మాత్రం. సో ఆల్మోస్ట్ కంట్రోల్ చేసిండు బైక్ అయితే, కానీ ఇంకా పెద్ద బైక్ కదా, సో అంత తొందరగా కంట్రోల్ కాదు. సో స్కిడ్ అయిపోయింది బైక్ అయితే మాత్రం. మనకి రియర్ ఏబిఎస్ అయితే లేదు, నా స్క్రాచ్ కూడా పడలేదు బాడీకి అయితే మాత్రం, ఏం కాలేదు, సేఫ్గా అయితే ఉన్నాడు. సో ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన తర్వాత మన వాళ్ళు అయితే చాలామంది డిఎం చేశారు అండ్ వీడియోలో కూడా కామెంట్ చేశారు, ఏమైంది సేఫ్గానే ఉన్నాం అది అని. సో ఏం కాలేదు. సో ఈ క్రాష్ అయిన వల్ల జస్ట్ బైక్ మాత్రమే డ్యామేజ్ అయ్యింది, పర్లేదు, అదైతే రిపేర్ చేయించుకోవచ్చు. అంటే అది కూడా కొంచెం ప్రాబ్లమే, కాకపోతే మనతో పోల్చుకుంటే కొంచెం దానికి ఏం కాలేదు, రిపేర్ చేయించుకోవచ్చు, పార్ట్స్ అయితే రిప్లేస్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్ సేమ్ అయితే నేను ఫేస్ చేసిన మొన్న నైట్ అయితే మాత్రం. అప్పుడైతే కెమెరా ఉన్నది నేను రైడ్ చేసేటప్పుడు. సో ఆల్ ఆఫ్ సడన్లో బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చింది. సేమ్ అదే సిచ్యువేషన్ అయితే ఇక్కడ రీక్రియేట్ అయితే అయ్యింది. గలీలో నుంచి మెయిన్ రోడ్ వచ్చేటప్పుడు అయితే మాత్రం కొంచెం చూసుకొని రండి, ఇష్టం వచ్చినట్టు రాకండి సడన్గా. నాకైతే చాలాసార్లు ఫేస్ చేసిన నేనైతే మాత్రం. గలీలో నుంచి మెయిన్ రోడ్ వచ్చేటప్పుడు అక్కడ ఎవరు వస్తున్నారు, ఇక్కడ ఎవరు వస్తున్నారు చూసుకొని మెయిన్ రోడ్ మీదకి అయితే రండి. ఇంకోటి ఆల్వేస్ హెల్మెట్ అయితే యూజ్ చేయండి.